Yes, welcome to Telugu Scit tutorials. This is cascading style sheets session 59 on cursors. ఇంతవరకు మనకు ఫస్ట్ క్లాస్లో అయిన కాడి నుంచి ఒకసారి చూసుకుంటే ఫస్ట్ది వచ్చి క్రాస్ హెయిర్స్, సెకండ్ది వచ్చేసి వెయిట్, థర్డ్ది వచ్చేసి హెల్ప్, ఇంకా ఫోర్త్ది వచ్చేసి అలియాస్, ఫిఫ్త్ వచ్చేసి స్క్రోల్, ఆల్ స్క్రోల్, సిక్స్త్ వచ్చేసి సెల్ అయింది. ఈ క్లాస్లో మనం డిఫాల్ట్ గురించి చూస్తాం. ఆటో ఆర్ డిఫాల్ట్ అనే దాని గురించి చూస్తాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి ఒక న్యూ తీసుకొని దీంట్లో మామూలుగా బేసిక్ కాన్స్టాంట్ ట్యాగ్స్ ఉంటాయి కదా, అవి మనం చూస్తూ వస్తాం. ఒకటి, దిస్ ఈజ్ ప్రోగ్రామ్ ఆన్ కర్సర్స్ ఆటో AUTO ఆర్ డిఫాల్ట్ అని బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇది నౌ బేసిక్ HTML ట్యాగ్స్, HTML క్లోజ్ చేస్తాం. దిస్ ఈజ్ తర్వాత హెడ్, హెడ్ బిగిన్, హెడ్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ విత్ ఇన్ ద హెడ్ వీఆర్ టేకింగ్ టైటిల్ బిగిన్. ఇప్పుడు టైటిల్ క్లోజ్. విత్ ఇన్ ద టైటిల్ ఏం తీసుకుంటామంటే కర్సర్ ఆర్ ఆటో డిఫాల్ట్ ఇదే తీసుకుంటాం. ఏదైతే ఇక్కడ ఉందో ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. కర్సర్ ఆటో డిఫాల్ట్ అని చెప్పి చేస్తాం. నెక్స్ట్ హెడ్ అయిపోయింది. టైటిల్ తర్వాత మనం ఏం తీసుకోవాలా, స్టైల్ అనే ట్యాగ్ తీసుకుంటాం. ఈ స్టైల్ని క్లోజ్ చేయాలి కదా, స్టైల్ క్లోజ్. ఓకే, విత్ ఇన్ ద స్టైల్ వీఆర్ గోయింగ్ టు టేక్ స్టైల్స్. ఓకే, బిఫోర్ దట్ దానికంటే ముందు మనం బాడీలోకి వెళ్ళి బాడీ బిగిన్, బాడీ క్లోజ్, ఈ బాడీ లోపల సమ్ టెక్స్ట్ తీసుకుంటాం. తీసుకుంటే మనం ఏం చేయాలంటే డివ్ ట్యాగ్ తీసుకోవాలా, డివ్ క్లోజ్ చేసేయాలి, డివ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఈ డివ్ ట్యాగ్ లోపల సమ్ టెక్స్ట్ తీసుకుంటాము. ఆ టెక్స్ట్ లోరెమ్ ఇప్సంలో ఏదో ఒక టెక్స్ట్ తీసుకున్నాం. లోరెమ్ ఇప్సం దీంట్లోకి వెళ్ళి సమ్ టెక్స్ట్ ఇక్కడి నుంచి ఓకే, ఈ టెక్స్ట్ ఇక్కడ వరకు తీసుకుంటాం. కాపీ దీంట్లోకి వెళ్ళి ఈ డివ్ ట్యాగ్లో పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫైల్ని నేను సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి సేవ్ యాజ్లో CSS ప్రోగ్రామ్స్లో నాదేంటంటే కర్సర్, నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే కర్సర్ ఆటో ఆర్ డిఫాల్ట్ .html అనేసి తీసుకుంటాను. తీసుకొని సేవ్ చేస్తాను. ఓకే అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కర్సర్ డాటో కదా, రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ చేస్తే ఇది టెక్స్ట్. ఇది ఆర్డర్ లేదు, ఇది ఆర్డర్ లేని టెక్స్ట్. ఇది దీనికి మనం స్టైల్స్ ఇచ్చి ఆర్డర్లోకి తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికోసమని మనం ఏం చేస్తామంటే స్టైల్లోకి వెళ్తాం. వెళ్ళి ఇక్కడ డివ్ తీసుకుంటాను. డివ్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్. విత్ ఇన్ ఆ బ్రాకెట్స్లో ఫస్ట్ నేను తీసుకునేది ఏంటంటే బార్డర్ తీసుకుంటాను, కోలన్ పెడతాను. వైలెట్ ఇండిగో తీసుకుంటాం, ఇండిగో
solid, some green, yellow తీసుకొని చూస్తాం, కనపడదు, చూస్తాం, సెమీకోలన్. Control S, save it, go to browser. ఈ బ్రౌజర్లో మనం దీన్ని చిన్నదిగా చేసుకున్నాం. ఫస్ట్ బ్రౌజర్ ఏం రాంగ్ ఉంది, రీఫ్రెష్ చేయాలి. ఏం పెట్టాము, డివ్ ట్యాగ్లోనే వాటర్ ఇండిగో సాలిడ్ ఎల్లో కనపడలేదా, ఆల్ట్ ట్యాబ్ వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తాం, ఏం రాలేదు. ఏంది ఈ ఫైల్ నేమ్, కర్సర్ ఆటోనే కరెక్ట్. కాకపోతే డివ్ స్టైల్ బిగిన్, స్టైల్ క్లోజ్, టైటిల్ ఓకే, బార్డర్ ఇండిగో సాలిడ్ ఎల్లో. అరే రెడ్ ఇస్తాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్ చేస్తాను, అవడం లేదు. ఇక్కడ సంథింగ్ రాంగ్. డివ్ టెక్స్ట్ క్లోజ్, బాడీ క్లోజ్, అట్లా హెడ్ బిగిన్, టైటిల్ కర్సర్ ఆటో, టైటిల్ స్టైల్ బిగిన్, స్టైల్ క్లోజ్, డివ్ బార్డర్ ఇండిగో సాలిడ్ రెడ్, అంతా కరెక్ట్. HTML ఉంది, హెడ్ ఉంది, T80 టైటిల్ ఎంత మనకు వచ్చింది, డివ్ బార్డర్ పెట్టాను, డివ్ సాలిడ్. సరే ప్రోగ్రామ్కి వెళ్తాం ఒకసారి. ప్రోగ్రామ్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ బాగానే ఉంది. టెస్ట్ ఇక్కడ ఓహో బార్డర్ కదా, 30 pixels, 8 pixels. సేవ్. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్ చేస్తాం. ఇది అండి చిన్న మిస్టేక్. వాటర్ బదులు పిక్సెల్స్ ఇవ్వాల్సింది ఇండిగో అని ఇచ్చాను. సో ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఇండిగో అని, ఇండిగో. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్, ఇండిగో, ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే విడ్త్ తీసుకుంటాను నార్మల్గానే. విడ్త్ కోలన్ ఒక 650 pixels, సెమీకోలన్. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్, జస్ట్ రీఫ్రెష్. ఈ విధంగా విడ్త్ వచ్చింది. ఓకే, ఇది విడ్త్. కొంచెం టెక్స్ట్ తగ్గించినా బెటర్, టెక్స్ట్ ఎంత ఉంటే కష్టంగా ఉంది. సో ఈ టెక్స్ట్ ఇక్కడి నుండి తీసేస్తా, ఈ టెక్స్ట్ తీసేస్తా. కంట్రోల్ ఎస్, సేవ్, ఆల్ట్ ట్యాబ్, వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. ఇది సరిపోతుంది. కాకపోతే కొద్దిగా లైన్ కిందకు వచ్చేటట్టు ఈ 60 pixels కాకుండా 750 వేస్తాను విడ్త్. రీఫ్రెష్ చేస్తా. ఓకే, హైట్ కూడా ఇస్తాం. హైట్ ఇస్తే క్లియర్గా మనకు కింద HEIGHT కోలన్, హైట్ వచ్చి 400 pixels ఇస్తాం, సెమీకోలన్. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్. కొద్దిగా కిందకి వచ్చింది, ఇంకొంచెం తగ్గించేస్తాం, 350 pixels ఇస్తాం. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్ చేస్తాం, కొద్దిగా సైజ్ తగ్గుతుంది. ఓకే, నౌ ఇక్కడ 350 pixels. ఇప్పుడు టెక్స్ట్ అలైన్మెంట్ కూడా ఇస్తాం. టెక్స్ట్ అలైన్ కోలన్, అలైన్ జస్టిఫై సెమీకోలన్. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్ చేసి రిఫ్రెష్ చేస్తాం, జస్టిఫై అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ దాంట్లో కర్సర్, ఈ క్లాస్లో మనము కోలన్ ఏమి ఇవ్వబోతున్నాము, ఆటో AUTO సెమీకోలన్ ఇచ్చి కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇది ఇలా ఉంది కర్సర్. ఇక్కడికి పోయిన వెంటనే ఆటో
మామూలుగా బిగినింగ్ మనకి ఎట్టుంటుందో అదే విధంగా వచ్చింది. అంటే డిఫాల్ట్గా మనకి ఏముంటుందో అదే వచ్చేసింది ఇక్కడ. దీన్ని ఏమంటారంటే మనం ఆటో అంటే అర్థం ఏంటంటే ఆటో ఈజ్ డిఫాల్ట్గా మనం ఏమి కర్సర్ ఇవ్వనప్పుడు ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. దిస్ ఈజ్ ఈ క్లాస్కి ఇంతేనండి. ఇది ఇంత మునిపోతే కన్నా మనం ఇప్పటి వరకు చూసిండేటివి చూస్తే మనము ఇక్కడి నుండి చూస్తే మనం ఏంటంటే ఫస్ట్ క్రాస్ హెయిర్ కామా, తర్వాత ఏంటి వెయిట్, తర్వాత ఏంటి హెల్ప్, తర్వాత ఏంటి అలియాస్, తర్వాత ఆల్ స్క్రోల్, తర్వాత సెల్. ఇప్పుడు ఏమొచ్చింది ఆటో అని వచ్చింది. ఇంతే ఈ క్లాస్ వరకు. ఇది ఒకసారి చూడండి. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు దీని మీదకి వచ్చినప్పుడు ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని ఆటో అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.